అక్క అక్క చెప్పండి లేట్ అవుతుంది నీ అవన్నీ గంట సేపు వచ్చింది అత్తానా అత్తానా కూడా లోపల ఏం చేస్తాను శిల్పమ్మకనా నన్ను శిల్పమ్మకన్నా నువ్వు ఎట్లున్నావా ఎక్కడ మధ్య చూసుకున్నావారా కావాలంటే బాగా రాగస్తావు నన్ను అంటే ఆవురా అందుకే నీ ముఖం చూసి ఎవరు పిల్లలు ఇస్తలేదు చూస్తానా బాగా చూసినావు చూస్తానా ఊకే ఈ మాట ఇంకో అంటే చెంప అనకూడదు అక్కడప్పటికే సపరేట్ ఉన్నా లేదంటే ఏం చేస్తావా ఏం చెప్తా నువ్వు అట్లా కాదే పెళ్ళిలో ఫోన్ చేస్తారు మాట్లాడే అన్నం పెడతా మాట్లాడే నేనేమన్నా మాట్లాడు నీ పాదం మీద పుట్టు మచ్చనయ్య అక్కయ్యో తోడబుట్టిలో నువ్వు తీర్చుకుంటేలే అక్కయ్య అది దల్ల పెడతా మాట్లాడు బాగా. హలో అత్తాను మా తమ్ముడు నేను మా తాత ముగ్గురం వస్తాను సరే అమ్మా మంచి అక్క ఇప్పుడే అన్నవారా అక్క ఆకలి అయితే టిఫిన్ ఏం చేసినవే ఏం చేయలేదురా ఎట్లా పెళ్ళోళ్ళు పెడతారు కదా అడవి తిందామేంది కక్కుర్తి కలిగయ్యా ఈ టైం చూడు ఎంత అవుతుందో పానం అంతా గావరు అవుతుంది కొద్ది ఓర్చుకోరా జల్లెలు పోదాంపా నడివిగా మన కూడా ఆకలి అవుతుందిరా నీ ఆకలి కగ్గిదలుగా ఆడికి ఏనక పెడతారట కూసో జరుగు ఇద్దరిద్దరే దాపరా నాకు అన్న ఎక్కువ అన్న నువ్వు ఓనియే ఒకసారి బండి ఆపవా అన్న దిగు ఒకసారి దిగు ఫోన్ మాట్లాడు హలో బాబు నీ పేరేం పేరు కుమారా లగ్గం అయిందా అయ్యింది పిల్లలు ఎంత మంది 4 పిల్లలు అబ్బో చూస్తే పెళ్లి కానట్టే ఉన్నావు కదా సిగ్గుపడేది మాసాలు కానీ ముందు ఆటోని దిగు నేను చూస్తానే ఉన్నా ఏం చూస్తున్నారా ముసలారా అవురా ఇంతసేపు ఫోన్ మాట్లాడినావు ఎవరితోట్రా నా మొహంతోటి అరే మూడు అంటే మత వచ్చింది నా అడిబిట కట్టినవురా ఇంకా ఎన్ని సంబంధాలు జరగొడతావే నీ దురాజు తోటి మంచి సంబంధాలు అన్ని జరగొట్టినావు మా దోస్తుగాళ్ళు అందరూ పెళ్లి కాని ప్రసాద్ ముదిరిని బెండగా అనుకుంటా నైజతి మనం తీస్తారే చూస్తానా ఈడోడు ప్రతిదానికి చూస్తాలా అనుకుంటా మా దోస్తుగాళ్ళు ఎన్నందా కూడా నాకు ఏం బాధ అనిపిస్తలేదు కానీ నువ్వు నాతో ఉండుకుంటా నా సంబంధాలను జరగొడతాను చూడు గదానికే మస్తు బాధ అనిపిస్తుంది నేను నీకు ఏమన్యాయం చేసిండే నా మీద పగ పెట్టినావు ఇంతవరకు నువ్వు ఎన్ని సంబంధాలు జరగొట్టినావో ఆదుకున్నదా అనే నాకెవరికరా చూస్తానా ఏదుతారా ముసలారా అరే ఇంటి ఇంపేరా ఈ గుడ్డో బాగా ఎత్తాడు చూస్తాడా ఏదుతానేమా నువ్వేం చూస్తున్నావే పోనీ
అవురా నానొచ్చాడా? రాలేదమ్మా. అమ్మ అమ్మ ఏంటి నీ గోలా? అక్కకి ఈసారైనా పెళ్లి సెట్ అవుతుందా కాదా? పెళ్లి సెట్ కావాలని పొద్దున్నే నీ దేవునికి మొక్కుకున్న చెల్లె. ఏమన్నా మొక్కుకున్నావు అక్క? ఈ సంబంధం ఓకే అయితే నీకు గుండు కొట్టిస్తానని. మొక్కుకుంటే కానీ నువ్వు పెళ్లి చేసుకుని పోతే నేను జల్దీ పెళ్లి చేసుకుంటా. సరే బిడ్డ, ప్రమీల ఆంటీని, అరుణ ఆంటీని, సుజాత ఆంటీని వీళ్ళందరినీ తీసుకొని రాపో. సరే అమ్మా. కూర్చోండి. ఈ తాగోతోడని దగ్గర దాకా వచ్చిండు. నువ్వేమన్నా అన్నావా? చూస్తానా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? పెళ్లి చూపులు నానా? నాకు పెళ్లి నాకు పెళ్లి కూతురు నచ్చింది. చూస్తానా నా కర్మ, తావుడు పోతూ ఉండా కొడుకుతాడు, చచ్చిపోతున్నా. ఏం మాట్లాడతాడో ఏమో అర్థమే కాదు. తావుడు ఎప్పుడు బంద్ చేస్తాడో ఏమో. నా ముసలాడేవాడు నేను ఈరోజు తాగొద్దన్నా ముందే చెప్పాను, అయినా కూడా ఈరోజు తాగొచ్చి చచ్చినావు. నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు తాగొద్దని చెప్పలా. నువ్వు సరే అబద్ధాలే ఆడినా. ఈరోజు మన అమ్మాయి పెళ్లి చూపులు. అబ్బాయి ఎలా ఉన్నాడో చూసి చెప్పండి. చూస్తానా పెళ్లి కొడుకు నాకు నచ్చలా. ఈ పెళ్లి క్యాన్సల్. అమ్మ, పెళ్లి కొడుకు ఆయన కాదు, ఆ లాస్ట్కున్న అబ్బాయి. పెళ్లి కొడుకు నాకు నచ్చలా. ఈ పెళ్లి క్యాన్సల్. రండి, మీరు లోపలికి రండి. నిన్ను ఎక్కడో చూసినట్టుందా? ఆయన పెళ్లి కొడుకు వాళ్ళ అక్క. పెళ్లి కూతురు మా ఆవిడ నచ్చిందా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా? మా అమ్మాయి నచ్చిందా? అమ్మాయిని చూపించలేదు ఇంకా. లోపలికి రండి, అమ్మాయిని చూపిద్దాం. నేను రాను. నానా నాన్నని నమ్మ పిలుస్తుంది. నీకోసం స్పెషల్గా మటన్ కూర. అరే తమ్ముడు, ఈ తాగోతో నన్ను ఎట్లా చూస్తాను రా. నాకు భయం అవుతుంది. ఈ సంబంధం వద్దని చెప్పి. ఉర్రకు నువ్వు, నీకేది తెలియదు. సంబంధం వద్దంటే సంపి బొంద పెడతాం. అప్పుడే కూర్చో. అలా మాట్లాడుకు తాగకంటే తాగి అంతా ఎట్టి పిచ్చిగా వాగుకుంటా. ఎందుకు ఇట్లా ఇచ్చేదిస్తాను ఆవులు పోతు మీ నాయన ఇట్లా పట్టుకొని ఎన్ని సంవత్సరాలే కాలే ఆడపిల్లలు పట్టుకొని నడు లే. పిల్లకి పెళ్లి చేసేవారు కన్నా తాగి సావకంటే వినకపోతే లేవు. అబ్బా అన్ని దున్నపోతు లెక్క ఉన్నాడే. అంగి పాడు కాను చూడు, అంగి చూడు. బట్టలు వేసుకొని పోయప్ప. అక్క బాగా ఆకలి అవుతుంది. అరే ఆగురా, నీకు దండం పెడతా. సప్పుడేకుంటురా, చూస్తాను కదా అలా బాగోతా. ఈ పెళ్లి క్యాన్సిల్.
మహేష్ బాబు అంత అందగాడు అనుకుంటే కనీసం సంపూర్ణ బాబు అందగాడు కూడా కాదు. ఈ పెళ్లి క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. మీ అల్లునికి పెద్ద బ్రాండ్ షాప్ ఉన్నది. బ్రాండ్ షాప్ ఏదో ఒకసారి గిల్లు అబ్బా ఇంత గెట్టుకెళ్తుంది. మహేష్ బాబు లాగా ఎంత అందంగా ఉన్నాడు. ఈ పెళ్లి ఓకే. చూతానా ఈడోడు ఎప్పుడేం మాట్లాడో తెలియదు. ఉండ్రిగా అమ్మాయిని తీసుకొని వస్తాం. సొక్క మొక్క లేకుండా ఈ పెళ్లి చూపులేంటి? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఈ తాగుపోతాన్ని లోపల తీసుకోపోరు. ఎందుకు ఉంచారు తాగుపోతాన్ని లోపల తీసుకోపోరు. అక్క అమ్మాయి ఎట్లుందో చూసి చెప్పే. మీ గొలుసు మంచిగా ఉంది. ఏడేయించుకున్నారు? నీ తలకాయ ఇట్లా తిరుగుతుందా అనే అమ్మాయిని చూడు అంటే గొలుసు మంచిగా ఉందంటావు. చూస్తానారా పిల్లని మంచిగానే ఉంది. బావా అక్క నిన్ను రమ్మంటుంది, నీతో మాట్లాడుతుందట. అప్పుడే శోభనమా? నోరు ఉండకొడక మూసుకొని కూర్చో సపరేక. నీ పేరేంటి? నీకు అవసరమో కూర్చో. చూతానా అవును, ఇన్నాళ్ళు పెళ్ళిళ్ళు తీసుకోలేదు. నచ్చక? నేను నచ్చలేదా? అబ్బే మీరు కాదు, చూసిన సంబంధాలు నచ్చక. ఇంతకీ మీరెందుకు చేసుకోలేదు? మీలాంటి అందగాడు దొరకక. అయితే నేను నచ్చిందా? మీలాంటి అందగాడు ఎవరికి నచ్చడు? ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు అనసూయ. మీ లెక్కనే మీ పేరు కూడా మస్తు అందంగా ఉంది. ఇంతకీ మీ నాన్న ఎప్పుడు ఇంతేనా? మా నాన్న అంతే. మరి మీకు? చిచి నాకు ఏ అలవాటు లేదు. మీరు బాగా నచ్చారు. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. పెళ్ళి గారి ప్రసాద్. చిచి ప్రసాద్. మా అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. మరి ఆడబిడ్డ లాంఛనాలు? అక్క లాంఛనాలు కట్నాలని మాట్లాడినావనుకో నిన్ను ఇక్కడనే చంపేస్తా. ఇంకెన్ని నాకు మోసం చేస్తావు నువ్వు? నీకు నా పుట్టింటోళ్ళు పెట్టిన టీవీ రోజు సీరియల్ చూసేదాన్ని, సినిమాలు చూసేదాన్ని. ఈ తాగుబోడు చచ్చినోడు కష్టాలు పెట్టినా కూడా నా భరించుకుంటా, ఆ టీవీ చూసుకుంటా, ఆ సీరియల్ చూసుకుంటా, సినిమా చూసుకుంటా ఏదో బతికేసేదాన్ని. ఆయన టీవీ మొదలు కొట్టిండు. ఈ పెళ్లి క్యాన్సిల్, ఈ పెళ్లి క్యాన్సిల్. చూతానా అయ్యో అయ్యో దేవుడా, అల్లుడు రమ్మంటే నాకు మిన్నడ కూర్చున్నాడు కదరా బాబు. నా టీవీ పక్కన కొట్టిండ్రా బాబు. ఒకటి చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? పెళ్ళికి మా అమ్మ చేయించిన తాళి కట్టిప్పుడు. అక్క దేనికోసం మాట్లాడుతాను? దీనికోసమేనా? కట్టు బావా. మరి మీ అమ్మ నాన్న? అమ్మ లేదు నాన్న లేదు, ముందు తాళి కట్టు బావా. అమ్మయ్య ఇక నా పెళ్ళే. అయ్యో నా టీవీ. అమ్మ అమ్మ అక్కలు పెళ్లి చేసుకున్నారే. అయ్యి బాబోయ్, టీవీ పగులితే పగిలింది కానీ రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి చేసుకుందా. సూపర్.
అయ్యో బంగారు ఈ దొంగ సచ్చినండి అది కూడా అమ్ముకొని తాయి సత్తా ఏంది నీ తినాలిగాను పిల్లల్ని ఆశీర్దిస్తావురా ఇట్లా 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 తాగుడు పోతు కూడా అక్క రూపక్క పిల్లలు పెళ్లి చేసుకున్నారు కనీసం ఆశీర్వదించు ఏమైందిరా పెళ్లి చేసుకున్నావా చూతానా వెల్కమ్ టు రజనీ సినిమా టాకీస్. చూసిరు కదా మా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని పక్కనే గంట ఉంటది గట్టిగా కొట్టుర్రి. బాయ్.